Step into Value Zone. Hyper Mart. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. డబ్బుల్ని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, అలాగే డబ్బుల్ని ఏ రకంగా మనం సేవ్ చేసుకోవాలి, అనేక రకాల మార్గాలను అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చెప్తూ ఉంటారు డబ్బుని సేవ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అని. అదేవిధంగా మనము ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు మనం అక్కడ ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గర మనీ పే చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందులో కూడా ఏమన్నా మనము సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? ఒక గుడ్ న్యూస్ ఇస్తున్నాను మన అందరి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. ఈ రోజు నుంచి టోల్ ట్యాక్స్ పే చేయకండి, పే చేయవద్దు. డోంట్ పే టోల్ ట్యాక్స్ ఫ్రమ్ టుడే. వాళ్ళు మమ్మల్ని అలో చేయరు సార్. చేస్తారు. ఎలా సార్? చెప్తా, దానికోసమే కదా నేను ఈ వీడియో చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఎవ్రీ డే అది హెవీ వెహికల్స్ కానివ్వండి, లైట్ వెహికల్స్ కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, మనం అందరం కూడా టోల్ ట్యాక్స్ కడుతూనే ఉన్నాము. కానీ టోల్ ట్యాక్స్ కట్టకండి అంటున్నాను. ఎందుకంటే నేను చెప్పట్లేదు, ఇది నా డెసిషన్ కాదు. NHAI రూల్ పెట్టిందనమాట. కొత్త రూల్ వచ్చింది. ఈ రూల్ ఎవరికి వర్తిస్తుంది సార్? అందరికీ. ఎవరైతే 4 వీలర్ నుంచి 6 వీలర్, 8 వీలర్, 10 వీలర్ ఎన్ని వీల్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ఓఆర్ఆర్ వాడే వాళ్ళకి ఆర్ ఎనీ నేషనల్ హైవేలో టోల్ ట్యాక్స్ అక్కడ ఉంటే. ఓకే, మొత్తం భారతదేశంలో. ఎలా సార్? ఓన్లీ తెలంగాణలో కాదు. ఎలా సార్? ఎస్, చెప్తున్నాను. ఓకే, నౌ ఫాస్టాగ్ అనే రూల్ పెట్టారు కదా. అంటే ఎవరికైతే ఫాస్టాగ్ ఉంటుందో, ఫాస్టాగ్ ఎనేబుల్మెంట్ ఉంటుందో వాళ్ళకి బ్యాంక్లో అకౌంట్లో ఉన్న డబ్బులు కాస్త ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతాయి. అవును. మీరు హైవే వాడారంటే అక్కడ ఒక టోల్ ట్యాక్స్ టోల్ గేట్ దగ్గర వెళ్ళంగానే మీకు ఒక స్కానర్ ఉంటుంది. అది QR కోడ్ రీడ్ చేస్తుంది ఇమ్మీడియట్గా. ఇట్ ఈస్ కాల్డ్ అస్ RFID ట్యాగ్ ఆర్ సంథింగ్. సో అది రీడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మీకు గ్రీన్ లైట్ వస్తుంది, మీరు ప్రొసీడ్ ఫర్ యువర్ జర్నీ అనమాట. అయితే ఏం జరిగిందంటే ఈ మధ్య చాలా పెద్ద స్కామ్లు జరిగాయి. అంటే టోల్ ట్యాక్స్ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఫాస్టాగ్ ఒకవేళ పని చేయకపోతే క్యాష్ ఇచ్చేసి వెళ్ళండి అంటారు. అవును కదా. అవును. క్యాష్ అస్సలే ఇవ్వకూడదు. నయా పైసా కూడా ఇచ్చే అవసరం లేనే లేదు. ఎందుకంటే ఫాస్టాగ్ మెషిన్ పని చేయకపోయినా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీ బండిని వెళ్ళి కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. మీ బండి అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎవరు మిమ్మల్ని ఆపకూడదు. చేయాల్సిందల్లా ఒకటే, అది అక్కడ కూర్చున్న అబ్బాయో అమ్మాయో ఎవరైతే ఆ ఎంప్లాయీ ఉంటారో ఆ టోల్ ట్యాక్స్ గేట్ దగ్గర వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక 0 ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనేది టోల్ ఫ్రీది ఒక రిసిప్ట్ ఇచ్చేసి మిమ్మల్ని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఫాస్టాగ్ ఉంది, రీడ్ చేయగలుగుతుంది, కానీ వాళ్ళ మెషినరీలో ప్రాబ్లం ఉందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నయా పైసా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇమీడియట్గా టోల్ ఫ్రీ రిసిప్ట్ ఇచ్చేసేసి మిమ్మల్ని అక్కడి నుంచి, మిమ్మల్ని ఒక్కరిని కాదు, అసలు పెట్టిన కారణం ఏంటంటే ఈ టోల్ ట్యాక్స్ రోడ్ యూజ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు కావాలి. కానీ ఫాస్టాగ్ పెట్టడం కానీ కారణం ఏంటంటే అందరూ అక్కడ టోల్ గేట్ దగ్గర వెయిట్ చేసేసుకొని రిసిప్ట్ తీసుకోవాలి, క్యాష్ పే చేయాలి, చేంజ్ లేదు, నోట్ లేదు, అది లేదు, చిరిగిపోయింది నోట్, అవన్నీ టెన్షన్స్ వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ హ్యూజ్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. దానికోసమే ఫాస్టాగ్ ఈజ్ అ సొల్యూషన్. అయితే గవర్నమెంట్ ఏమన్నదంటే NHAI రూల్ ప్రకారంగా మేము ఈ రూల్ తీసుకొచ్చాం కాబట్టి ఫాస్టాగ్ ఏ బండికైతే ఆల్రెడీ ట్యాగ్ ఉంటుందో వాళ్ళకి ఒకవేళ స్కాన్ అవ్వలేకపోతుంది, మెషినరీలో ఇండికేషన్ గ్రీన్ లైట్ రాలేకపోతుంది అంటే మీరు ఆ బండిని వెళ్ళనివ్వాలి, ఛార్జ్ చేయకూడదు. అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని వాళ్ళు ఫేస్ చేసుకోవాలి. కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసేసి క్యాష్ పేమెంట్ చేయండి, మీ టోల్ ఫాస్టాగ్ని రీడ్ చేయలేకపోతుందంటే ఆ తప్పు కస్టమర్ది కానే కాదు. ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ది రీడ్ చేయలేదనుకోండి, అది కస్టమర్ ప్రాబ్లం అనుకోవచ్చు మిగతా వాళ్ళది రీడ్ చేస్తే. కానీ మిగతా అందరిది కూడా రీడ్ చేయనప్పుడు దానికి అర్థం ఏంటి? డెఫినెట్గా అక్కడ ప్రాబ్లం ఉన్నట్టే. సో ఇమ్మీడియట్గా 0 ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఇష్యూ చేసేసి ప్రతి బండిని అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వనివ్వకుండా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలి వితిన్ 1 minute. ఇట్ కెన్ నాట్ బి పోస్ట్పోన్డ్ ఆర్ ప్రొలాంగ్డ్ అనమాట.
ఏ కస్టమర్ని కూడా బ్లాక్మెయిల్ చేయకూడదు ఆర్ భయపెట్టకూడదు ఆర్ అట్ ద సేమ్ టైం వాళ్ళని హెరాస్మెంట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. నా వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి. ఇక్కడ ఏంటంటే నేషనల్ హైవే ఫీ డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ అమెండ్మెంట్ రూల్ 2018 ప్రకారంగా ఈ రూల్స్ పెట్టబడ్డాయన్నమాట. ఇన్ కేస్ మీరు ఎక్కడో అడవుల మధ్యలో ఒక నేషనల్ హైవేలో ఉన్నారు, అక్కడ మీకు టోల్ గేట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు వినట్లేదు, ఫాస్టాగ్ ఉన్నా కానీ మీకు క్యాష్ పే చేయమంటున్నారు అంటే మీరు అప్పటిదప్పుడే మీకు 3 నంబర్స్ ఇస్తాను, ఆ 3 నంబర్లోంచి ఏదో ఒక నంబర్కి మీరు కంప్లైంట్ చేశారనుకోండి ఆర్ కంప్లైంట్ చేస్తాను అని చెప్పారనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్లీ మిమ్మల్ని అక్కడ వెళ్ళనిస్తారు. ఎందుకంటే ఈ నంబర్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు నెంబర్ని మాత్రం ఖచ్చితంగా మీ ఫోన్లో ఫీడ్ చేసుకోండి, అవసరం ఉన్నా లేకున్నా. ఓకేనా? నౌ కమింగ్ టు ది నంబర్ 180030069090. ఇది ఫస్ట్ నంబర్. రెండోది 1033, ఇది ఓన్లీ 1033 అంతేనండి, వెనక ముందు ఇంకా వేరే నంబర్స్ లేవు. మూడో నంబర్ 1860266688. ఈ నంబర్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ట్రస్ట్ మీ, ఇది NHAI రూల్ ప్రకారంగా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు అక్కడ పూర్తి డీటెయిల్స్ అండర్ ది ఆర్టికల్ ఆఫ్ NHAI రూల్ ప్రకారంగా అంతా మెన్షన్ చేసింది. సో ఎవ్రీ టైం ఎక్కడైతే మీకు ఫాస్టాగ్ వాళ్ళ దాంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ ఫ్రీ జర్నీ ఫర్ యూ ఆన్ ద హైవే. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఎందుకంటే ఇండియా ఈజ్ అ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకు సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగాలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.